గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు పిటిషనర్ జరుపునటువంటి వాదనలో కీలకమైన అంశాలు అయితే రావడం జరిగిందండి. సో నిన్న దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే కేసు అయిందో సో దానికి సంబంధించినటువంటి వాదనలు కొన్ని జరిగినాయి కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఈరోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సంబంధించినటువంటి వాదనల అంశాలు కనుక చూసుకున్నట్లయితే మెయిన్స్ పేపర్లో ఒక్కో పేపర్ని మల్టిపుల్ ఎవాల్యుయేషన్ కరెక్షన్ చేశారు. టోటల్గా 351 మంది చేశారనేసి చెప్తున్నారు. కానీ ఏ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని చెప్పడం లేదనేసి టీజీపీఎస్సీ ఇచ్చే సమాధానం సరైనదిగా లేదనేసి ఇటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు చూడవచ్చు సార్. సెలెక్ట్ అయిన అభ్యర్థుల ఇంప్లీడ్ పిటిషన్ తరపు అడ్వకేట్ కలగజేసుకొని పిటిషనర్లు పదే పదే చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవి ప్రస్తావిస్తూ కోర్టు సమయం వృధా చేస్తున్నారు అని మధ్యలో కలుగజేసుకున్నారు అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, జడ్జి గారు కలగజేసుకొని మీరు ప్రతిసారి వందల పేజీల కౌంటర్లు ఇస్తూ ఉంటే వాళ్ళు సమయం తీసుకోవడంలో తప్పేంటి అన్నారనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్, ఇప్పుడు మీరు 300 పేజీల కౌంటర్ వేశారు, మీరు కోర్టుకి డైరెక్షన్ ఇవ్వకండి, మధ్యలో కలగజేసుకోండి అని మందలించారు. సో అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు జడ్జి గారు చెప్పినటువంటి వాదనలు కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలుస్తుందండి. అప్పుడు పిటిషనర్ తరపునటువంటి రచనారెడ్డి మేడం గారు వాదనలు కొనసాగించారండి. వాదనలు కొనసాగించిన తర్వాత 2 హాల్ టికెట్లు ఇవ్వడం నోటిఫికేషన్లో ఎక్కడ చెప్పలేదనేసి మెన్షన్ చేశారు. చాలా ముఖ్యమైన పాయింట్ అండి. వెబ్ నోట్లో కూడా ఇవ్వలేదు. కేవలం ప్రవేశ పరీక్ష ముందు నియామక ప్రక్రియలో ఒక్క దశ ముగిసిన తర్వాత వెబ్ నోట్ ఇచ్చారు, ఇది నోటిఫికేషన్ యొక్క ఉల్లంఘన అవుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇలా 2 హాల్ టికెట్లు ఇవ్వడం వెనుక కొంతమందికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందనేసి చెప్పడానికి మేము ఏ మాత్రం సంకోచించడం లేదు అనేసి చెప్పడం జరిగింది. చాలా క్లియర్ కట్గా మేడం గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఎవరైతే పిటిషనర్ తరపునటువంటి రచనారెడ్డి మేడం గారు అయితే బలమైన వాదనలు చెప్పారు. ఒకటి ఏంటిదంటే, హాల్ టికెట్లు అనేది 2 సార్లు మెన్షన్ చేస్తామనేసి ఎక్కడ ప్రకటించలేదు వెబ్ నోట్లో అని చెప్పాడు. రెండోది ఏంటిదంటే, హాల్ టికెట్లు ఇట్లా ఇవ్వడం వెనుక ఏదైనా జాప్యం ఏదైనా ఉందా అనేది చెప్పడం జరిగిందనమాట. అలాగే మెయిన్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే అంశంపై టీజీపీఎస్సీ ప్రతిసారి ఒక్కో నెంబర్ చెప్తూ ఇప్పుడు కౌంటర్లో ఏకంగా బయోమెట్రిక్ నమోదులో మా పాత్ర నామినల్ అని టీజీపీఎస్సీ చెప్పడం అది నోటిఫికేషన్లోని అంశాల ఉల్లంఘన అవుతుందనేసి చెప్పడం జరిగిందండి. కానీ వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, టీజీపీఎస్సీ బయోమెట్రిక్ నమోదు పాత్ర కనుక చూస్తున్నట్లయితే అది నామినల్గా ఉన్నది. వాస్తవానికి అయితే బయోమెట్రిక్ అనేది చేయాలి, కానీ ఇక్కడ మెయిన్స్ వచ్చేసరికి చేయలేదు. కానీ ఒక్కో నెంబరు వేరే వేరే నెంబర్ చెప్తున్నారు. ఇక్కడ కౌంటింగ్లో ఎంతమంది అభ్యర్థులు వచ్చారనేది ఒక క్లియర్ కట్గా తెలవాలంటే మనకు బయోమెట్రిక్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఖచ్చితంగా ఎంతమంది వచ్చారో ఆల్రెడీ మిషనే చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రము బయోమెట్రిక్ తీసుకోకుండా ఈ యొక్క తప్పుడు కౌంటర్ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో చూడాలి. ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్, గతంలో గ్రూప్ 1 పరీక్ష రద్దు, బయోమెట్రిక్ పాటించలేదని జరిగింది. ఇప్పుడు బయోమెట్రిక్ నమోదులో మాది నామినల్ పాత్ర అని సో కాల్డ్ రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ చెప్పడం, బయోమెట్రిక్ నమోదు అభ్యర్థుల హాజరుకు సంబంధించినటువంటి నామినల్ పాత్ర అనేది ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ చెప్పడం బయోమెట్రిక్ నమోదు అభ్యర్థుల హాజరు సంఖ్యను నిర్ణయించదు అని చెప్పడం గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ను ఉల్లంఘన చేసినట్లే అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. గతంలో యాక్చువల్గా సింగిల్ బెంచ్ జడ్జి ఏం చెప్పారు, బయోమెట్రిక్ లేనందునే గ్రూప్ 1 కేసు క్యాన్సిల్ చేశారు. గ్రూప్ 1 ఏదైతే నోటిఫికేషన్ ఉందో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు వీళ్ళు పాటించలేదు కదా, మళ్ళీ ఎందుకు ఉల్లంఘన చేశారు అనేసి మేడం గారు ప్రశ్నించడం జరిగింది. జడ్జి గారు సమయం లేనందువలన రేపు కూడా వాదనలు కొనసాగుతాయి అనేసి చెప్పి ముగించారండి. మళ్ళీ రేపు చాలా పెద్ద ఎత్తున వాదనలు ఉండే అవకాశం ఉంటుంది. ఇటు టీజీపీఎస్సీ అయినా సరే, అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాత
తుది తీర్పుకు వచ్చే అవకాశం కూడా కొంచెం సమయం పట్టే అవకాశం ఇక్కడ కనబడుతుందండి. ఇది ఓవరాల్‌గా గ్రూప్ 1లో జరిగినటువంటి వాదనలు ఈరోజు. ఇటు పిటిషనర్ తరపునటు వాదనలు, ఇటు అడ్వకేట్ వాదనలండి అండ్ జడ్జి గారు వాదనలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.